నడికర్ లాల్ జూనియర్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 143 నిమిషాల 37 సెకండ్లు. యూఏ సర్టిఫికేట్, పేరెంటల్ గైడెన్స్. ఈ సినిమా సెన్సార్ అయినటువంటి సంస్థ పేరు గాడ్స్పేడ్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ వచ్చేసి అల్లాన్ యాంటోనీ వెట్టంవెల్లి. ఈ సినిమా మే 1న సెన్సార్ అయితే మే 3 శుక్రవారం రోజు విడుదలైంది. ఇక ఈ సినిమా తీర్థనుల గురించి చూద్దాం. నడికర్ సినిమా ఏం చూపిస్తుందంటే ఒక యాక్సిడెంటల్ సూపర్ స్టార్ డేవిడ్ పడెక్కల్ యొక్క అప్స్ డౌన్స్, అతని జీవితము, ఆ కెరీరు, వీటన్నిటి గురించి చూపెడుతుంది. సినిమాలో హీరోగా టోవినో థామస్ డేవిడ్ పడెక్కల్గా నటించాడు. మనకు హిందీ హీరో జాన్ అబ్రహం ఒక సినిమాలో పరుపు నుంచి లేచి జారిపోయిన నెక్కర్ని పైకి వేసుకుంటుంటే సగం గుద్దం కనబడుతుంది. ఈ సినిమాలో ఆ ప్రస్తావన ఎందుకంటే ఈ హీరో టోవినో థామస్ మనకు 2018 సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మలయాళ నటుడు. సో ఇతను మంచి శరీరం, కండలు ఇట్లా లేచి మొత్తము చెడ్డి మీద నెక్కర్ మీద ఉంటాడు. ఫస్ట్ ఇటు అటు చేతులు అలా ఇలా అనుకుంటాడు. తన కండరాలు చూపిస్తూ స్నానం గదిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వెనుక వైపు నుంచి గుద్ద మొత్తం ఫ్రీగా సీత్రూ అద్దం ద్వారా చూపిస్తారు. అంటే పిర్రల గీత అంతా మొత్తం కింద దాకా చూపిస్తారు. ఈ మగవాళ్ళు ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. అప్పుడెప్పుడో మన్యంలో మునగడలో అర్జున్ పిర్రలు చూపిస్తే, ఆ తర్వాత రాజశేఖర్ దెబ్బ బాగా తగిలినప్పుడు అంటే ఆగ్రహం సినిమాలో హింసించిన సీన్లో అతని పిర్రలు చూపిస్తే, భానుచందర్ నిరీక్షణలో పిర్రలు చూపిస్తే, ఈ సినిమాలో ఇతను పిర్రలు చూపించాడు టోవినో థామస్. ఇక్కడ అర్థం లేదు. అక్కడ ప్రతి సన్నివేశానికి ఒక అర్థం ఉంది. మన్యంలో మునగాడులేమో ఒక పల్లెటూరు గిరిజన యువకుడు కాబట్టి ముందు గుడ్డకోసి పెట్టుకొని వెనక అంతా పిర్రలంతా ఓపెన్గా అతను అర్జున్ దూకినట్టు చూపించారు. ఇక్కడ నిరీక్షణలో కూడా ఒక కరెక్ట్ సన్నివేశంలో చూపించారు. ఆగ్రహంలో కూడా ఒక హింసిస్తున్న సన్నివేశంలో టాప్ నుంచి కింద దాకా అలా చూపించుకుంటూ వచ్చారు. దీంట్లో అర్థం లేదు. అర్థం లేకున్నా ఎందుకో చూపించారంటే మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే విధం కోసం చూపించారేమో తెలియదు. షోబర్ సాహిర్ వచ్చేసి ఒక ముఖ్యమైన పాత్రలో నటించే ఈ సినిమాలో తెలుగులో ఎన్నో సినిమాలు నటించిన భావన మెనన్ హీరోయిన్గా నటించింది. హీరోయిన్తో ఒక లిప్ లాక్ కూడా ఉంది. మంచి లిప్ లాక్ కూడా ఇచ్చుకున్నాడు. తర్వాత బాలు వర్గీస్, తర్వాత సురేష్ కృష్ణ, తర్వాత దివ్య పిల్లై, ఇంకా రంజిత్ బాలకృష్ణన్, ఇంకా అనూప్ మెనన్లు నటినట్లుగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు వచ్చి జీన్ పాల్ లాల్. అట్లాగే నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎల్లమంచి. ఈ పేర్లు విన్నారా? ఎవరు? మన తెలుగు సినిమా నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎల్లమంచలి నిర్మాతలుగా అల్లాన్ యాంటోనీతో పాటు మరి అనూప్ వేణుగోపాల్తో పాటు నిర్మించిన సినిమా ఇది. సువిన్ ఎస్ రైటర్గా చేసినటువంటి ఈ సినిమాకి యగ్జన్ గ్యారీ పైరియా మ్యూజిషియన్గా చేసిన ఈ సినిమాకి నీహా ఎస్ నాయర్ కూడా మ్యూజిషియన్గా పనిచేయగా, ఆల్బీ అండ్ టోనీ సినిమాటోగ్రఫీ, రతీష్ రాజ్ ఎడిటింగ్ బాగా సహకరించాయి. సినిమాని ఈ రకంగా కూడా తీయొచ్చా, అసలు ఈ కాన్సెప్ట్తో సినిమా తీయొచ్చా అని అనిపించేటువంటి సినిమా ఇది. ఇందులో అన్నపూర్ణ స్టూడియో కనిపించడము, ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ చూపించడము, చాలాసార్లు రామోజీ ఫిలిం సిటీ సెట్స్ను వాడుకోవడము, తెలుగులో బోర్డులు కనిపించడము, భావన ఒక సీన్ యాక్ట్ చేసినప్పుడు తెలుగులో మాట్లాడడము, అంటే హైదరాబాద్కి వీళ్ళు వచ్చినప్పుడు, తర్వాత ఒక్కొక్క ప్లేస్ను హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వచ్చిన, కొచ్చిన్ నుంచి హైదరాబాద్కి వచ్చిన, గోల్కొండకు వచ్చిన ఆయా లొకేషన్లలో అక్కడ తెలుగు మాట్లాడుతూ ఆ తెలుగు మాట్లాడేటువంటి సన్నివేశాలు తీయడము, ఆ తెలుగు బోర్డులు చూపించడము, ఇవన్నీ కూడా ఒక మలయాళం సినిమాలో చేయడం. మరి తెలుగు నిర్మాతలు ఉన్నందుకు మరి తెలుగు మొత్తానికైతే తెలుగు వాతావరణాన్ని కొంత ప్రతిబింబించే విధంగా చేశారు ఈ సినిమాలో. అది తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అట్లాగే ఈ సినిమా ప్రారంభంలో ఒక సీనియర్ మలయాళ నటుడితోటి ఆయన ఇంటర్వ్యూ భాగాలు చూపించారు. ఆ తర్వాత ఈ యొక్క సూపర్ స్టార్ ఎవరైతే అనుకోకుండా అనూహ్యంగా ఒక్క రాత్రిలో సూపర్ స్టార్, నటన తెలియకపోయినా సూపర్ స్టార్ అయినటువంటి నటుడుగా టోవినో థామస్ అనే అతను డేవిడ్ పడిక్కల్ పేరుతో సూపర్ హిట్ అవుతాడు. అయిన తర్వాత అతనికి నటన తెలియదు, ఒక పెద్ద సీనియర్ దర్శకుడు. అంతే ఇందులో ఒక చూపించారు. ఇంకా ఇండియన్ ఫేమస్ వాళ్ళు ఎవరు అంటే సినిమా సెలబ్రిటీస్ అంటే అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో, మణిరత్నం 2వ స్థానంలో, మోహన్ 3వ స్థానంలో ఉన్నాడని చెప్పి చెప్పించారు. మోహన్ లాల్. అయితే లాల్ జూనియర్ అని, మరి మోహన్ లాల్ జూనియర్ అన్నారా, ఏ ఉద్దేశంతో అన్న లాల్ జూనియర్ అన్నారు. డైరెక్టర్ పేరు కూడా లాల్ కావడం మరొక విశేషం. అంటే డైరెక్టర్ పేరులో లాల్ ఉంది, జీన్ పాల్ లాల్.
సో అయితే డైరెక్టర్ వచ్చేసి ఇలా యాక్ట్ చేయాలి అలా యాక్ట్ చేయాలంటే నేను ఆల్రెడీ సూపర్ స్టార్ని, నాకే చెప్తావా నువ్వు అని పొగరుగా మాట్లాడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇతనికి ఒక యాక్టింగ్ ట్యూటర్ని, అతను రంగస్థల నటు నుంచి మనం వైజాగ్ సత్యానంద్ ఎట్లయితే నేర్పిస్తాడో అట్లాంటి ట్యూటర్ అనుకోవాలి మనము. అట్లాంటి ట్యూటర్ పాత్రను ఒక అతను చేస్తే, అతను తెల్లెంటికలు ఉంటాయి, అతనికి పొట్టిగా ఉంటాడు. సో అతను చేస్తుంటే అతన్ని తిరస్కరిస్తాడు, తర్వాత అందరి ముందు అవమానిస్తాడు, కొడతాడు కూడా. సో అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను రంగస్థలంకి వెళ్తుంటే ఇతను వెళ్ళి క్లాప్స్ కొట్టి చూసి ఆ చివరాకరణ తర్వాత ఇతను మార్పు వస్తుంది హీరోలో. అయితే అంతా అతను అహంతో వెళ్తుంటే ఒక అతనికి పక్కకు ఒక మన వీళ్ళు ఎక్కేటువంటి ఇది ఉంటుంది కదా మన క్యారవాన్, ఆ క్యారవాన్ పక్కన ఉంటే ఈ బండి అలా లాక్కుపోతే ఇట్లా తగులుతుంది, ముక్కుకు దెబ్బ తగులుతుంది. అంటే ఆ మధ్యలో అణిగిపోతాడు ఒక అతను. ఆ షాట్ చాలా బాగా తీశారు. వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే పొగరికి వెళ్ళిపోతాడు, నాకు వద్దు నీ సినిమా అనుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లాస్ట్లో సెకండ్ హాఫ్లో అతను కాంప్రమైజ్ అయ్యి అతని ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులందరినీ పలకరించి గౌరవంగా మసులుకుంటాడు. తర్వాత ఇంకో షాట్లో ఒక హీరోయిన్ ఉంటుంది, మొత్తం చెడ్డీ మీద కనబడుతుంది, ఒక నీగ్రో టైప్ లేడీ, స్తనాలు సగం బయట ఉంటాయి, ఇతను కప్పుతాడు ఇట్లా. ఇంకొక లేడీ అంతకుముందు తను పండుకున్నప్పుడు ఒక చెడ్డీ మాత్రమే ఉంటుంది, ఆ గుద్ద మీద నుంచి అలా తీసుకొచ్చి ఆ మీదకి వస్తే ఇతను కూడా చెడ్డీ మీద ఉంటాడు, లేచి స్నానం చేసే షాటు. తర్వాత ఇంకా ఇంకో దగ్గర గోవాలో మన ఇది దుబాయ్ అని చూపించినప్పుడు అక్కడ కూడా పూర్తి అర్ధనగ్నంగా ఇద్దరు లేడీస్ నీళ్ళల్లో ఉంటారు, వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు, ఫారినర్స్ లాగా అనిపించారు అది. ఆ తర్వాత ఇంకా ఇతను హీరోగా ఈగో వస్తుంది అతనికి. ఆ తర్వాత పల్లెటూరు అతనిగా చేసినప్పుడు ఈ రకంగా చెయ్యి అంటే ముందు అతన్ని తిరస్కరించిన, ఆ తర్వాత గురువులోని గొప్పతనం అర్థం చేసుకొని అతను నటన నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇతని బాల్యము చాలా బాధాకరంగా ఉంటుంది. బాల్యం తండ్రి ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి రూపంలో అవతల అతను కనబడేసరికి బార్లో సన్నివేశాలు వచ్చినప్పుడు ఇతను ఐ కాంటాక్ట్ చేయన్నప్పుడు నాకు వచ్చి నేను చూసుకుంటానని చెప్పినప్పుడు ఇతను పక్కకి వెళ్తే కొడతాడు నేర్పించిన అతన్ని. ఆ తర్వాత క్షమించమని అడుగుతాడు, వీళ్ళు కొట్లాడుకుంటారు. ఒకసారి బాత్రూమ్ ఫైట్ జరుగుతుంది, బాత్రూంలో ఎవరో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఫైట్ చేస్తే ఆ బాత్రూమ్ ఫైట్ సిల్లీగా ఉంది, ఫైట్ బాగలేదు. అది మొన్నటి నాణ్యతతో పోల్చుకుంటే మొన్న అరుణ్మయ్ సినిమా 4వ భాగం చూశాను, అదే తెలుగులో బాక్ అనే పేరుతో విడుదలైంది, సుందర్ సీది. అసలు ఆ ఫైట్స్ క్వాలిటీకి ఈ ఫైట్ చూస్తే చిన్నపిల్లల ఫైట్స్ లాగా ఉన్నాయి, చిన్నపిల్లలు డైరెక్ట్ చేసేట్లుంది. ఆ మధ్య పిల్లలు కూడా సరిలేరు నీకెవరు స్కూప్ చేసినప్పుడు నెల్లూరు పిల్లలు అద్భుతంగా చేశారు ఫైట్స్. సో అట్లా కాకుండా ఏదేదో పనికిరాని ఫైట్గా తీశారు. అది యూట్యూబ్లో కొన్ని కోట్ల మంది చూశారు, అందుకోసం అంటే అంత ఫేమస్ అయింది ఆ నెల్లూరు కులాల వాళ్ళు. ఆ టీంని అందరు పిలిచి అభినందించారు కూడా. సో ఈ ఫైటు చిన్నపిల్లల కంపోజిషన్ లాగా ఉంది, బాగాలేదు ఫైట్. సో మొత్తానికి ఓవరాల్గా సినిమా మాత్రం ఒక కొత్త ప్రయోగం, ఒక దర్శకుడి యొక్క గౌరవాన్ని ఇవ్వకుండా ఒక సూపర్ స్టార్గా డేవిడ్ పడేకల్ ఎదిగినప్పుడు అతనిలో ఉన్నటువంటి అహం ఏంటి, చివరికి ఆ అహం ఎలా పోయింది, అతని మేనేజరు, అతను చేతి కింద అసిస్టెంట్లు వాళ్ళందరూ ఏ రకంగా అతను చూసుకున్నారు, చివరికి అక్కడికి అతను వేరే ప్లేసెస్కి ఎలా తిరిగాడు, ఆ లొకేషన్స్ ఒక అద్భుతమైన లొకేషన్స్ పెట్టుకున్నాడు. చివరాకరిని ఆ హీరోయిన్ యొక్క భావనను కూడా ఎక్కువ చూపించకుండా సినిమాలో ఎక్కువ తన స్కిన్ షో తన గుద్ద తప్ప ఇంకేం చూపించకుండా సినిమాలో ఇంకోది ఏం చెప్పినట్టు ఒక ముడ్డి మీద చెడ్డి, ఆ తర్వాత ఒక స్తనాల ఒక ఇది తప్ప ఎక్కడ సగం స్తనాలు తప్ప ఇక్కడ ఏం చూపించాలి సినిమాలో. అయినా కూడా నీట్గా సినిమా చివరాకరి దాకా మనం చూసేలాగా, మరి అంతసేపు నిడుగున్నా కూడా మనకు సినిమా చూడాలనిపిస్తుంది. సో ఈ నిడివి ఎంత ఉంది, ఇందాకే పేర్కొన్నట్టుగా మనకి 143 నిమిషాల 37 సెకండ్ల నిడివి, ఎక్కడ బోరు కొట్టదు సినిమా. చివరాకరి దాకా చూసేటువంటి జర్నీ ఆ డేవిడ్ పడేకల్ యొక్క ఇది. ఆ తర్వాత అభిమానులతోటి నీ నచ్చిన సీన్ ఒక్కరు చెప్పు అంటే ఎవరు చెప్పలేకపోవడం సన్నివేశం చాలా బాగా వచ్చింది. చివరాకరిన అభిమానులే కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఎంతో కష్టంగా తప్పించుకోవడం, ఆ సన్నివేశాలని సహజంగా చిత్రీకరించాడు డైరెక్టర్ లాల్. సో లాల్ జూనియర్ అని టైటిల్ పెట్టడం కూడా నడికర్ అది బాగుంది. ఒక మంచి సినిమా నడికర్ జూనియర్ లాల్ అనే సినిమా, లాల్ జూనియర్ అనే సినిమా. అయితే నడికర్ అనే టైటిల్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. నడికర్ జూనియర్ లాల్ అనేటువంటి ఈ సినిమా చూపర్లకు ఆనందంగా ఉంటూ, ముఖ్యంగా ఇతని యొక్క ఇప్పుడు తెలుగులో కూడా రావాలనుకుంటున్నటువంటి ఈ హీరో యొక్క పేరుని పెంచే విధంగా టోబినో థామస్కి మంచి పేరు తెచ్చే దిశగా జీన్ పాల్ లాల్ తీశాడు ఈ సినిమాని. తెలుగు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలిమెంచల్ యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇంకా మలయాళంలో కూడా ఇంకా ఇద్దరు నిర్మాతలు జతయ్యారు వీళ్ళకు. వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు ఏంటంటే అల్లన్ యాంటోనీ ఈయన పేరు మీద సెన్సర్ అయింది. తర్వాత అనూప్ వేణుగోపాల్ కూడా ప్రొడ్యూసర్లు. ఏమైనా కూడా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ మనకు కలగజేస్తుంది ఈ సినిమా. ఒక డిఫరెంట్ సినిమా ఈ యొక్క నడికర్ లాల్ జూనియర్ అనే సినిమా. సో మంచి సినిమా చూసినటువంటి ఫీల్ నాకు కలిగింది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్
3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.